మనశంకర వరప్రసాద్ ఇప్పుడు ఈ సినిమా చేస్తున్న మాయ అంతా ఇంతా కాదు. ఏకంగా 300 కోట్ల కలెక్షన్ దాటేసి చిరు కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఇక్కడితో అయిపోలేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా 10 డేసే అయ్యింది. సో ఇంకో వారం వరకు కలెక్షన్స్ కి ఢోకా లేదు. మొత్తానికి నిర్మాతల అంచనాల ప్రకారం ఈ గణతంత్ర దినోత్సవ వీకెండ్ కూడా కలిసి వస్తే 500 కోట్లు కూడా ఈజీగా కలెక్ట్ చేస్తుందని వాళ్ళ అంచనాలు. ఇక ఈ సినిమా గురించి తెలిసిన లేటెస్ట్ వార్త ఏమిటంటే, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సినిమాని చూసారంట. అది కూడా డైరెక్ట్ గా మనం మెగాస్టార్ తో చెప్పడం విశేషం. యాక్చువల్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సందర్భంగా స్విట్జర్లాండ్ లోని దావోస్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి జ్యూరిచ్ కి వెళ్లిన చిరంజీవి ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని స్వీకరించి అక్కడ నిర్వహించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన విషయం కూడా పంచుకున్నారు. ఇటీవల తన కుటుంబంతో కలిసి మెగాస్టార్ నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాను చూసినట్లు, ఆ సినిమా తమకు ఎంతో నచ్చిందని చెప్పారు. చిరంజీవి నటనతో పాటు సినిమాలోని వినోదం, భావోద్వేగాలు కుటుంబ సమేతంగా ఆస్వాదించామని ఆయన వెల్లడించారు. ఇది మన మెగాస్టార్ పవర్. మెగాస్టారా మజాకా. టికెట్ రేట్ పెంచాలంటే 90 రోజుల ముందే అప్లికేషన్ పెట్టుకోవాల్సిందే. సినిమా రిలీజ్ అవ్వడం, చూడడం, కలెక్షన్స్ ని చూసి మురిసిపోవడం, ఇదంతా కాయిన్ కి ఒకవైపు. ఈ మధ్య సినిమాలన్నీ హై బడ్జెట్ లో రూపొందుతున్నాయి అన్న సంగతి తెలిసిందే. సో మరి ఆ బడ్జెట్ రికవర్ చేయాలంటే టికెట్ రేట్స్ పెంచాలి. ఎక్స్ట్రా షోస్ కి అనుమతి ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నారు. కానీ ఇక్కడ సీన్ మొత్తానికే రివర్స్ అయ్యేటట్టు ఉంది. మొన్న మన ప్రభాస్ రాజాసాబ్ సినిమా టికెట్స్ రేట్స్ పెంచమని అడిగితే అర్ధరాత్రి వరకు ఎదురు చూడక తప్పలేదు. సో ప్రీమియర్స్ లేట్ గా పడ్డాయి. ఇలా మళ్లీ జరగొద్దని అందరూ కోరుకున్నారు. థియేటర్స్ లో రిలీజ్ అయ్యే హారర్ సినిమాల్లో ఉండే ట్విస్టులు, టర్న్స్ కంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలే ఎక్కువ టెన్షన్ కలిగిస్తున్నాయి. ఒకరోజు ప్రభుత్వ నిర్ణయం షాక్ ఇస్తే మరుసటి రోజు కోర్టు నుండి మరో ఊహించని ట్విస్ట్. ఇటు సర్కార్ వైపు నుండి, అటు న్యాయస్థానాల వైపు నుండి ఇండస్ట్రీ మీద వరుసగా పిడుగులు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు టికెట్ల రేట్ల చర్చను మరో లెవెల్కి తీసుకెళ్లింది. ఇకపై తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచుకోవాలంటే సినిమా విడుదలకు కనీసం 90 రోజుల ముందే ప్రభుత్వానికి పిటిషన్ దాఖలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల అఖండ 2, రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్ గారు లాంటి భారీ సినిమాల టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే నేపథ్యంతో ఇలాంటి కఠినమైన తీర్పు బయటకు వచ్చిందనే అభిప్రాయం వినిపిస్తుంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. నిజం చెప్పాలంటే 90 రోజుల ముందే పిటిషన్ వేయడం సినిమా ఇండస్ట్రీకి సాధ్యమేనా? కోర్టు తీర్పు చట్టపరంగా సరైనదే కావచ్చు, కానీ ప్రాక్టికల్ గా చూస్తే పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంటుంది. ఇండస్ట్రీలో ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పడం అంత ఈజీ కాదు. ఒక సినిమా షూటింగ్ పూర్తవడం, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడం, విఎఫ్ఎక్స్ వర్క్స్ పెండింగ్, సెన్సార్ ఇష్యూస్, ఇవన్నీ రిలీజ్ డేట్స్ ను నిమిషాల్లో మార్చేస్తూ ఉంటాయి. అదే సమయంలో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ కేవలం నిర్మాతల చేతుల్లో మాత్రమే ఉండవు. అప్పటికి అందుబాటులో ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్ల ఖాళీలు, థియేటర్స్ లభ్యత, ఇతర భారీ సినిమాల క్లాష్లు, ఇవన్నీ చూసుకుని డేట్స్ ఫిక్స్ అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో 3 నెలల ముందే ఈ సినిమాకు ఈ తేదీనే రిలీజ్ అని ఫిక్స్ చేసి దానికి అనుగుణంగా టికెట్ రేట్ల పిటిషన్ వేయడం అంటే నిర్మాతలకు పెద్ద తలనొప్పే. ఈ ఒక్క నిర్ణయం చిన్న సినిమాల కంటే పెద్ద సినిమాలకే ఎక్కువ సమస్యలు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే మల్టీప్లెక్స్లలో టికెట్ ధరలను 200 నుండి 295 వరకు పెంచుకునే వెసులుబాటు ప్రభుత్వమే ఇచ్చింది. అయినా కూడా నిర్మాతలు మరింత పెంపు కోరుతున్నారు. కారణం స్పష్టమే. భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ప్రొడక్షన్ ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. హీరోల రెమ్యూనరేషన్లు, టెక్నీషియన్ల ఖర్చులు, విఎఫ్ఎక్స్, ప్రమోషన్లు, ఇలా ఒక్కో అంశం కోట్లలో మాట్లాడుతుంది. అందుకే విడుదల సమయంలో టికెట్ల రేట్లు పెంచుకుంటేనే కొంతైనా ఊరట దక్కుతుందని నిర్మాతల వాదన.